అమ్మవారు శతాంతి కుండం నుండి జన్మించిన తర్వాత అమ్మ బయటకు వచ్చి గండాసుని వధించేదానికోసమే ఆమె సంకల్పం చేసి సుదర్శకుండం నుండి ఆమె పాలించుకున్నారు. ఆ ఉద్యోగ కారణంలో ఆమె నకటిక పర్యంతం వెంట్రుకలు మొదలుకొని ఆది దాంట్లో ఒక్కొక్క దేవత వచ్చింది. దానిలో ముఖ్యమైన వాళ్ళు వారాహి, రాజశ్యామల, బాలాసులు వస్తున్నాయి. అది కూడా అశ్వాలు కూడా ఇట్లా వస్తాయి. మనకి ఇవన్నీ కూడా లలితా సహస్రనామంలో మనకు అన్నీ కూడా బయటకు వస్తాయి. ఉద్దాలను బయట తీసుకున్నామంటే అశ్వాలు తీసుకుంటే ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. భాస్కర్ రాయలని మహనీయుడు ఆయన దాని గురించి ఉపోద్ఘాతంగా మనకి మనకు అన్ని పుట్టాలని దానిలో ఈ వారాహి అమ్మవారికి అమ్మవారికి కుడిపక్క ప్రాంతం అంటే కుడిపక్క భుజం నుండి ఉద్భవించి ఈ ఉద్భవించినప్పుడు ఆమె సేనానికి సేనాధ్యక్షురాలుగా నియమించి ఆమెకి రోకలి కొండ రోకలి నాగలి ఈ రెండు ఆయుధాలుగా ఆమె ఇచ్చి ఆమెను సేనాధ్యక్షురాలు. మళ్ళీ ఎడపక్క ప్రాంతం నుండి ఉద్భవించిన ఆమె రాజశ్యామలు. ఈ అమ్మవారికి వచ్చి రాజముద్రికి ఇచ్చి ఆమెకు వచ్చి మంత్రిని దేవతగా ఆమె నియమించింది. తర్వాత బాలాజీ ఉంటాయి. ఈమె వచ్చి ఆమె పుట్టడితో సమానం. ఈమె వయసు 8 సంవత్సరాలు. కాబట్టి ఈమె కూడా మహాన్వితమైన కార్యక్రమాలు చాలా తీసుకున్నారు. కాబట్టి ఆమెకి మానసిక భక్తి కాబట్టి ఈ వారాహి అమ్మవారికి మనకు దీర్ఘకాల వ్యాధులైనా సరే పోగొచ్చు. అది కాకుండా కూడా ఏ కార్యక్రమంలో అయినా కూడా కోపానికి సంబంధించింది ఏదైనా సరే బయట కానీ ఇంట్లో కానీ ఏదైనా మనకు ఏదైనా ప్రయోగాలు కానీ ఇక్కడ ఏది చేసినా కూడా మన అమ్మని మనం ధ్యానం చేస్తే యుద్ధానికి స్వరూపంగా ప్రత్యేకంగా రకాలు చేస్తుంది. అంటే లలితాదేవి పరోక్షంగా ఉండేది ప్రత్యేకంగా రకాలు. అదే దీంతో సేనాధ్యక్షురాలుగా ఈ ముందుకు వచ్చేస్తుంది వరాహి. ఈ అమ్మవారికి అదే నేను చెప్పినాను కదా, మనకు ఏదైనా దీర్ఘకాల వ్యాధులైనా తీసేస్తారు, మనకు ఎటువంటి సమస్యనైనా తీరుస్తుంది. ఈ నవరాత్రుల అమ్మని దీక్షగా చేయడం వల్ల మనకి సంవత్సర కాలంలో మనకు ఎటువంటి ఒత్తులు లేకుండా పరిరక్షిస్తుంది. ఈ అమ్మవారి రూపాలు కూడా 27 రూపాయలు. దానిలో ముఖ్యంగా తీసుకునేది 9. ఈరోజు అమ్మవారు కిరాతవరం, నిన్న శ్వేతవరాగి అట్లా ఒకటవుతుంది. రేపు వచ్చి దండనాయకి అట్లా లాస్ట్ అన్నమాట. ఆ విధంగా ఈమె కూడా రూపాలు మీ దగ్గర ఉండే ద్రవ్యాలన్నీ అమ్ముతారు. ఎందుకంటే ఆమెకి భూమిలో పుట్టే ప్రతి ఒక్క వస్తువు కారణం. దాంతో కూడా అల్లం తేనె అనేది చాలా ముఖ్యమైన పదార్థం. ఎందుకంటే అల్లం అనేది మన శరీరంలో ఉండే ప్రతి ఒక్క మాంసంలో ఉండే ప్రతి ఒక్క వస్తువు దాన్ని వస్తుంది. దీన్ని అల్లంతో చేయడం వల్ల మన మాంసం ప్రక్షాళన. అదేవిధంగా తేనెతో చేయడం వల్ల ఏమవుతుందంటే మన శరీరంలో ఉండే రక్తం ప్రక్షాళన. ఈ రెండు ప్రక్షాళన అనేది ఏమంటే మన రోగం అనేది జబ్బులు అనేది ఎట్లాంటి బ్యాక్టీరియా తీసేస్తుంది. అది అనమాట దానికి ముఖ్యమైనది. ఇంకోటి వచ్చి ఇప్పుడు ఆదివారాహి క్షేత్రం ఉంది మన కొండమంది. ఆయన వరాహ స్వరూప రూపంలో మహావిష్ణువు భూమిని సంస్కరించేటప్పుడు కూడా ఈ వరాహి అమ్మవారే ఆయన శక్తి. అదేవిధంగా మనకు గ్రామాల్లో కూడా అక్కడక్కడ కూడా సప్తమాంత్రికులను ప్రతిష్టాపన చేసింది. అంటే పక్క దేవతలు అంటారు కదా, అట్లా ప్రతిష్టాపన చేసింది. వాళ్ళల్లో కూడా బ్రాహ్మీ మహేశ్వరి చేరు కౌమారి వైష్ణవి వారాహిక తజేంద్రాణి చామండి సప్తమాంతరాన్ని వాళ్ళలో కూడా సింహక రూపంలో వచ్చి ప్రత్యేక రకాలు ఇస్తుంది. వారాహి రూపంలో వచ్చి వారాహి అమ్మవారు ఉంటుంది. కాబట్టి గ్రామాన్ని రక్షించేదానికి, భూమిని సంస్కరించేదానికి అన్నింటిలోనూ ఏం కావాలని ఇంకా భూమి సంస్కరణలో అంటే భూములు అమ్ముకునే వాళ్ళకి కానీ, భూములు కొనేవాళ్ళకి కానీ, గృహాలు నిర్మించుకునే వాళ్ళకి కానీ ఈ నవరాత్రి ఉత్సవాల్లో కానీ అమ్మవారిని దీక్షగానం చేస్తే ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న కార్యక్రమం దీక్షంగా ఏదైనా సరే ఒకటని కాదు, ఇంకేది కాదు, రెండని కాదు, ఏదైనా సరే అమ్మ తీర్చేస్తుంది. సులభంగా మనకు దగ్గరకు వచ్చేది ఎవరికి. కానీ నేను గుప్త నవరాత్రులు కొంతమంది భయపెట్టేసాను. అది భయపడాల్సిన లేదు. ఎందుకంటే కొన్ని శక్తి ఇప్పుడు నవరాత్రులు 4 రకాలు వస్తాయండి. మనం సంవత్సరంలో 4 రకాలు. ఒకటి వచ్చి వసంత నవరాత్రులు, అది వచ్చి చైత్ర మాసంలో వస్తుంది. దానిలో లలితాదేవిని పూజ చేస్తారు. లలితాదేవి వస్తుగా ఉపనాయన కాబట్టి శ్రీరాముడిగా అప్పుడు శ్రీరామనవమి చేస్తాం. మళ్ళీ మాఘమాసంలో వచ్చి రాజశ్యామల జరుగుతుంది. ఆమె మంత్రి ఆమె జరుగుతారు. అది ఆమె కూడా గుప్త నవరాత్రులు, ఆమె కూడా రాత్రి వేళల్లోనే చేయాలి. మళ్ళీ వచ్చి మనం మీకు తెలిసిందే దేవి నవరాత్రులు, అది ఆశ్వయుధ మాసంలో. ఈ ఆషాఢ మాసంలో వచ్చేది వారాహి. ఇది గుప్తంగా ఎందుకు చేయాలంటే ఈ శక్తులంతా కూడా శక్తి స్వరూపం అంతా కూడా రాత్రి వేళల్లో ప్రచురిస్తారు.
శక్తుల్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి వచ్చి రాజశక్తి, ఒకటి మానశక్తి. రాజశక్తి వచ్చి బలిగొడే శక్తి. మనకి ఏదైనా బలి ఇస్తాం, ముత్యాలమ్మ, ఎల్లమ్మ, గంగమ్మ అని మనం బలు ఇస్తాం కదా, అది అంటే మంత్రక్రమంలో కొన్ని మారుతాయి, బీజాక్షరాలు మారుతాయి, కానీ క్రమం అంతా ఒకటే. ఇక్కడ కూడా మనం సాత్వికంగానే చేస్తాను అమ్మవారు. దీనికి పుష్పాండలు అంటే కృష్ణుడికాయతో బలిస్తాం. ఇది సాత్వికం. ఇది మానశక్తిగా మనం తీసుకుంటాం. రాజశక్తి అంటే బలి. అట్లా బలి అంటే మరి చిన్న చిన్న బలు ఉండవు. ప్రత్యేకంగా చేయకుంటే ఆయన నేను దిగారు. ఇక్కడ ఏమి కూడా ఏదో ఉంది, అట్లా ఉంటాయన్నమాట. కాబట్టి మనం దాంతో మన సండే మనం సాత్వికంగా తీసుకొని మనం ఒక్కరి మీద ద్వేషంతో మాత్రం చేయకూడదు. మన పాటికి మనము రక్షింపబడాలి, మన జీవితం రక్షింపబడాలి, మన సంసారం రక్షింపబడాలి, మనలో ఉండే పరివారం రక్షింపబడాలి అని కోరికతో చేస్తే వాళ్ళు ఎవరైనా మన దగ్గర చేసినా కూడా వాడిని ఇతర కూడా చేసిన ఉపయోగించి, ఎందుకంటే మన మీద ఆయన ద్వేషంగా ఆయన చేస్తే ఖచ్చితంగా వాడిని ఇష్టపడుతుంది. కాబట్టి వాడిని నాశనం చేస్తారు. మనం కోరుకునేది ఏమంటే ఈ విధంగా కోరుకుంటే ఖచ్చితంగా మనం రక్షింపబడతాం అని. ఈ రోజు కిరాత వారాహి స్వరూపంలో ఉండేదే ఈ రాక్షసత్వాన్ని తీసేసేదానికి ఆమె నా స్వరూపానికి వస్తుంది. ధూమ్ర వారాహి అనేది ఇప్పుడు మన కాశీలో ఉండేది ధూమ్ర వారాహి. ఈమె వచ్చి కిరాత వారాహి వచ్చి తంజావూరులో ఉంది, పురతాశ్ర స్వామి ఆలయంలో ఉంది. అట్లా ఒక్కొక్క ఇక్కడ ఒక్కొక్క నిక్షిప్తమైంది అనమాట. వీడు కూడా మనకు 8 దిక్కుల్లోని 8 మంది ఉండాలి. ఈ 8 దిక్కుల్లోనూ ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్కరు ఉన్నారు. ఆదివారాలు దేవత వచ్చి అంతరిక్షంలో ఉంటుంది, ఆకాశం. కాబట్టి వీళ్ళందరూ కూడా పరిరక్షింపబడతా ఉంటాం మనం. కాబట్టి మనం ఇప్పుడు కూడా మొట్టమొదటి గణపతికి చేస్తారు. గణపతితో చేయండి. మీకు పూర్తి మనసుని ఇక్కడ